ముఖేష్ అంబానీ. ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్నారు. అంబానీ గురించి ఏం చెప్పినా ఆసక్తికరంగానే ఉంటుంది. మరి అంబానీకి రోజుకు ఎంత ఆదాయం వస్తుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి ఆయన సంపాదించే గణాంకాలను తెలుసుకుంటే బిత్తరపోవాల్సిందే. ముఖేష్ అంబానీ అనే పేరు పరిచయం అవసరం లేదు. ఆయనకు చమురు, పెట్రోకెమికల్స్, రిటైల్, డిజిటల్ వంటి అనేక ప్రధాన వ్యాపారాలు ఉన్నాయి. ఇవన్నీ అతని సంపదను పెంచుతూనే ఉన్నాయి. కానీ మీరు ఎప్పుడైనా అతను ఒకే రోజులో ఎంత సంపాదిస్తున్నాడో ఆలోచించారా? అంతేకాదు, ఈ ఆదాయాన్ని నిమిషాలు లేదా సెకన్లుగా విభజించినప్పుడు గణాంకాలు ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. సగటు వ్యక్తి ఒకే రోజులో ఎంత డబ్బు సంపాదించవచ్చో ఊహించడం కూడా కష్టమని చూపిస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం ముఖేష్ అంబానీ రోజుకు దాదాపు 163 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. ఇది ఒక సంవత్సరంలో లక్షలాది మంది సంపాదించే దానికంటే ఎక్కువ. ఈ ఆదాయం అతని జీతం నుండి నేరుగా రాదు. కానీ అతను కలిగి ఉన్న కంపెనీల లాభాలు, వాటా, పెట్టుబడి రాబడి నుండి వస్తుంది. అంబానీ స్వయంగా 5 సంవత్సరాలుగా తన కంపెనీ నుండి జీతం తీసుకోలేదు. కానీ అతని వాటా ప్రతి సంవత్సరం గణనీయమైన లాభాలను ఆర్జిస్తుంది. ముఖేష్ అంబానీ ప్రధాన ఆదాయ వనరు అతని పెద్ద కార్పొరేట్ వ్యాపారాలు. రిలయన్స్ ఇండస్ట్రీస్, పెట్రోకెమికల్స్, చమురు శుద్ధి, రిటైల్, టెలికాం వంటి అనేక ప్రధాన రంగాల్లో ఆసక్తిని కలిగుంది. ఈ అన్ని పరిశ్రమల నుండి వచ్చే ఆదాయాలు అతని సంపదపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. కంపెనీల లాభాలు పెరిగినప్పుడు, షేర్ ధరలు పెరిగినప్పుడు అంబానీ నికర విలువ కూడా పెరుగుతుంది. కంపెనీ లాభ నివేదిక తర్వాత రిలయన్స్ షేర్లు పెరిగినప్పుడు అతని సంపద అకస్మాత్తుగా, నాటకీయంగా పెరుగుతుంది. ఉదాహరణకు, కొన్నిసార్లు స్టాక్ మార్కెట్లో కంపెనీ బాగా పనిచేసినప్పుడు అతని సంపద ఒకే రోజులో వేల కోట్ల రూపాయలు పెరగవచ్చు.